సార్ మరి ఈ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ వల్ల కూడా వస్తాయా? యాహ్! సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రౌండ్ వార్మ్స్ గానివ్వండి, లేదంటే విప్ వార్మ్స్ గానివ్వండి, ఇవి ఫుడ్ వల్ల రాకపోవచ్చు. హ్మ్. ఇవి ఇందాక చెప్పినట్టుగా మట్టిలో ఆడుకోవడం వల్ల, మట్టిలో ఎప్పుడైతే ఎగ్స్ ఉంటాయో వాటితోటి మనము ఇంజెస్ట్ చేసినప్పుడు పిల్లలు వాటితో పాటు వెళ్తా ఉంటది. బట్ దేర్ ఆర్ అదర్ టైప్స్ ఇందాక చెప్పినట్టు టేప్ వార్మ్స్ అనేది ఏదైతే ఉందో, అది మనకు ఫుడ్ ద్వారా గూడా వచ్చే అవకాశం ఉంటది. ఎలా సార్? ఎలాగంటే ఇప్పుడు మనకు సంథింగ్ లైక్ పాలకూర తీసుకోండి. ఏదైతే మనకు నియరర్ టు ద గ్రౌండ్ హ్మ్. అండ్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ రిలేటివ్‌లీ అన్‌హైజీనిక్ ఎన్వైర్న్‌మెంట్. ఎక్కడైతే కొంచెము పిగ్స్ ఎక్కువున్న చోట, పందులు ఎక్కువున్న చోట మనం పండించిన వాటిలల్లో నుంచి తీసుకున్నప్పుడు, అది ప్రాపర్‌గా వాష్ చేయకుండా కొంచెం డర్టీ వాటర్‌లో వాష్ చేసినా పెద్దగా కన్సర్న్ తీసుకోకుండా ఉన్నప్పుడు, అవి మనం కుక్ చేసినా గూడా ఆ ఎగ్స్ అనేవి పోవు. ఓకే. 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 సో, ఆ ఓకే. ఎగ్స్ ఎప్పుడు హ్యాచ్ అవుతాయి. అంటే అందులోంచి వార్మ్స్ ఎప్పుడు బయటికొస్తాయంటే, అది మనం తిన్న తర్వాత మన స్టమక్‌లో ఉన్న అసిడిటీలో అవి బయటికొస్తాయి. ఓకే. అవి బయటికొచ్చి అవి వెళ్ళిపోయి మన ఇంటెస్టైన్‌లో ఉండిపోతాయన్నమాట. ఈ సో, రకంగా ఇది పెద్దవాళ్ళకి కూడా రిస్కియే. యెస్. వెరీ, వెరీ నోన్ రిస్క్ ఇది. అందుకనే మనం ఎప్పుడైనా చూసుకున్నట్టయితే మనం చాలామంది డాక్టర్స్ గూడా చెప్తా ఉంటారు. ఈట్ ప్రాపర్‌లీ కుక్డ్ వెజిటబుల్స్, ఈట్ ప్రాపర్‌లీ కుక్డ్ మీట్.